పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పాలిట శాపంగా మారింది. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నా దాన్ని ఆదుకునేందుకు ప్రయత్నించకపోగా ఇంకా కష్టాల్లో కూరుకుపోయేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా స్టీల్ ప్లాంట్లో ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో బ్లాస్ట్ ఫర్నెస్ 2 నిలిపివేశారు. ప్లాంట్లో సగానికి పైగా పడిపోయింది ఉక్కు ఉత్పత్తి. గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితి చూస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుతో భారీగా తగ్గిపోయింది కార్మిక శక్తి. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పాలిట శాపంగా మారింది. విశాఖ ఉక్కుపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నా దాన్ని ఆదుకునేందుకు ప్రయత్నించకపోగా ఇంకా కష్టాల్లో కూరుకుపోయేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా స్టీల్ ప్లాంట్లో ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో బ్లాస్ట్ ఫర్నెస్ 2 నిలిపివేశారు. ప్లాంట్లో సగానికి పైగా పడిపోయింది ఉక్కు ఉత్పత్తి. గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితిని చూస్తోంది విశాఖ స్టీల్ ప్లాంట్. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపుతో భారీగా తగ్గిపోయింది కార్మిక శక్తి. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల్ని తొలగించడం జరిగింది, కాంట్రాక్ట్ కార్మికుల్ని. ఇప్పుడేమో ముడి సరుకు లేక బ్లాస్ట్ ఫర్నెస్ 2 ఉత్పత్తి లేక నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. భారీగా ఉక్కు పరిశ్రమ యొక్క భారం పెరిగిపోతూ వస్తుంది, అప్పుల భారం కూడా. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అనిల్? సిద్ధు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ పరిస్థితి నానాటికి దిగజారుతూ వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను కాపాడుతాం, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆ మాటను పక్కన పెట్టేశారని చెప్పాలి. ఇటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్టీల్ ప్లాంట్ కోసం ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా ముడి సరుకు కొరతతో బ్లాస్ట్ ఫర్నెస్ 2 నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను దశల వారీగా తొలగించారు. దాదాపు 5,000 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడంతో స్టీల్ ప్లాంట్లో పూర్తిగా కార్యకలాపాలన్నీ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బ్లాస్ట్ ఫర్నెస్ మూతపడడంతో పూర్తిగా ఉత్పత్తిపై తీవ్రమైనటువంటి ప్రభావం పడుతూ ఉంది. ప్రతిరోజు కూడా 21,000 టన్నుల హాట్ మెటల్ తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు 10,000 టన్నులు మాత్రమే అందుబాటులోకి వస్తుంది, ఉత్పత్తి జరుగుతుంది. దీనివలన తీవ్రమైనటువంటి ఆర్థిక భారంతో పాటు స్టీల్ ప్లాంట్ మనుగడే ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కార్మికుల తొలగింపు కావచ్చు, ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులను వీఆర్ఎస్ పేరుతో బయటకు పంపించేటువంటి కార్యక్రమం కావచ్చు, లేకపోతే కార్యకలాపాలు నిలిచిపోవడం అనేది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వివిధ విభాగాలను ప్రైవేటీకరణ చేసేందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో ఆసక్తి వ్యక్తీకరణను ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. పలు కంపెనీలు కూడా ఆసక్తి వ్యక్తపరుస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయనేది స్పష్టంగా అర్థమవుతోంది. స్టీల్ ప్లాంట్లో కార్మికులు శక్తివంచన లేకుండా పూర్తిగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే ఉత్పత్తి రావాల్సి ఉంటుందో ఆ ఉత్పత్తిపై కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి సందర్భం కనిపిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయానికి సంబంధించి ఏమాత్రం స్పందించడం లేదు, మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. మరోవైపు తిరిగి కార్మికులనే విమర్శించి కార్మికులనే తప్పుబట్టేటువంటి ప్రయత్నం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చేస్తుందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి పాలన స్టీల్ ప్లాంట్ పాలిట శాపంగా మారిందనే భావించాల్సి ఉంటుంది. అధికారంలోకి వచ్చిందో మొదలు అనుబంధ విభాగాల అమ్మివేతతో పాటు వీఆర్ఎస్ పేరుతో కార్మికులను బయటకు పంపించడం, ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చినటువంటి కార్మికులను ఉద్యోగాల్లో పెట్టుకోవడం అనేది తీవ్రమైనటువంటి దుమారాన్ని రేపుతోంది. పెద్ద ఎత్తున కార్మికుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ఈ తరుణంలోనే బ్లాస్ట్ ఫర్నెస్ మూసుకుపోవడం అనేది అత్యంత దారుణమైన విషయంగా కార్మిక సంఘాలు పరిగణిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ను ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వినిపిస్తున్నాయి. సిద్ధు. ఓకే అనిల్.